అహల్య గౌతమ్లు కార్లో వెళ్తూ ఉండగా గౌతమ్ మొబైల్ రింగ్ అవుతూ ఉంటుంది. ప్రతాప్ కాల్ చేస్తూ ఉండడం చూసిన గౌతమ్, ప్రతాప్ ఏంటి ఈ టైంలో కాల్ చేస్తున్నాడు అని కాల్ లిఫ్ట్ చేసి, చెప్పు ప్రతాప్ అని అడుగుతూ ఉండగా ఇందిరా గారి ఫోన్కి ఎవరో ఫోన్ చేస్తున్నారు అనగానే గౌతమ్ అహల్య ఇద్దరు షాక్ అవుతారు. ఎవరు ఫోన్ చేస్తున్నారు అని అడుగుతూ ఉంటాడు గౌతమ్. ఎవరో యామిని గారంట అనగానే మళ్ళీ ఆశ్చర్యపోతారు గౌతమ్ అహల్య. ఆ మొబైల్ కాల్ని నాకు ఫార్వర్డ్ చేయి, నేను చూసుకుంటాను అని గౌతమ్ అనగానే ఫోన్ లిఫ్ట్ చేసి కాల్ని గౌతమ్కి ఫార్వర్డ్ చేస్తాడు ప్రతాప్. హలో అంటూ ఉంటాడు గౌతమ్ ఇంద్రాలాగా. ఎవరు ఇంద్రాయేనా అని అడుగుతూ ఉంటుంది యామిని. ఇంద్రానే, చెప్పండి అని అంటూ ఉండగా, నేను యామిని. ఏంటి నీ గురించి నువ్వేమనుకుంటున్నావురా? అనాథల ఆ ఇంట్లో పెరిగిన నీకు నా కూతురు కావాలా? పెళ్ళి కొప్పుకున్నావంట. నా ఇంటి అల్లుడు అవ్వడానికి నువ్వు అర్హుడు అనుకుంటున్నావా? ఏ అర్హతతో నా ఇంటి అల్లుడు అవ్వాలనుకుంటున్నావు? ఎట్టి పరిస్థితుల్లో కూడా నిన్ను నా ఇంటికి అల్లుడిని కానివ్వను. నీకు నా కూతుర్నిచ్చి పెళ్లి చేయను. ఏదో ఒకటి చెప్పి, నీ పెంపుడు తల్లుంది కదా, దానికి ఈ పెళ్ళి ఇష్టం లేదని చెప్పేయి అని అంటూ ఉండగా అహల్య గౌతమ్ ఇద్దరు షాక్ అవుతారు. యామిని మాటలకి అహల్య షాక్ అయితే తనకి అంతా అలవాటే అన్నట్టు గౌతమ్ అహల్య వైపు చూస్తూ ఉంటాడు. వాళ్ళు పెంచిన నువ్వు అనాథవే. అనాథ నా ఇంటికి అల్లుడవ్వడానికి వీల్లేదు, నేను ఒప్పుకోను. ఒకవేళ కాదని నువ్వు ఇక్కడికి వచ్చావనుకో, నా గురించి నీకు తెలుసు కదా, శవం అయిపోతావు. ఈ పెళ్ళి కావాలి అనుకుంటే నువ్వు చచ్చిపోతావు. పెళ్ళి కోసం నువ్వు ఇక్కడికి వస్తే నీ చావే నువ్వు చూస్తావు అని అంటూ యామిని బెదిరిస్తూ ఉంటుంది. ఇప్పుడు గౌతమ్ రిప్లై ఏంటి? రేపు ఫంక్షన్ని గౌతమ్ ఎలా ఆపనున్నాడో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ.